First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు, శ్రీ కామాఖ్య అమృత శోధన సంస్థ వ్యవస్థాపకురాలు వేణుశ్యామమ్మ. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, మనకి ఈ డిసెంబర్ 30వ తారీఖున ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశికి ఒక విశిష్టత ఉంది. ఆ రోజు ఆ విశిష్టత ఉంది కాబట్టి స్వామి అనుగ్రహం మన పైన ఉండాలంటే మనం కొన్ని విధానాలు ఆచరించాలంటారు. మరి ఎటువంటి విధానాలు ఆచరించాలో తెలియజేయండి. అసలు ఏ ఏకాదశి అయినా చాలా పవిత్రమైనది అని చెప్పేసి మన హిందూ ధర్మ మార్గంలో మనం ప్రతి ఏకాదశిని కూడా పూజ కిందే కొలుచుకుంటూ ఉంటాం. ముఖ్యంగా ఏంటి అంటే ఏకాదశి అన్నది విష్ణుమూర్తికి సంకేతం. అంటే విష్ణుమూర్తి యొక్క పూజలన్నీ ఏకాదశి రోజునే. అన్నిటిలోనూ కూడా ఈ ముక్కోటి ఏకాదశి అన్నది విశిష్టమైనది ఎందుకయింది అంటే ఆ ముక్కోటి దేవతలు వచ్చి ఆ స్వామికి అంటే విష్ణువుకి ఆరాధన చేస్తారు. ఈ ఆరాధన చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే అందరూ అంటే వైకుంఠ ద్వార దర్శనం అని చెప్పేసి మీరు ఏ విష్ణుమూర్తి దేవాలయాల్లో అయినా సరే మామూలుగా ఏంటి అంటే అందరూ దక్షిణంగా స్వామి లోపలికి వెళ్ళి చూడడం అనేది జరుగుతుంది. ఈ ఒక్కసారి మాత్రం అంటే ఆ ఏకాదశి రోజున ఉత్తర ద్వార దర్శనం అని చెప్పి ఇంకో మార్గంలో మీరు ఎప్పుడైనా చూస్తే మన సాంప్రదాయంలో కూడా దక్షిణాయనం ఉత్తరాయణం అని చెప్పేసి రెండు ఆయనాలు. ఈ ఆయనాలు అంటే ఏంటి అంటే సూర్యుడు దక్షిణం వైపు తిరిగినంతసేపు దాన్ని దక్షిణాయనం అని పిలుస్తున్నాం. అదే మకర సంక్రాంతి వచ్చేసరికి మళ్ళీ ఆయన ఎటు వస్తున్నాడు అంటే ఉత్తరం వైపు వస్తున్నారు. ఎప్పుడైనా ఒక ఫోర్స్ చూడండి, ఒక స్ట్రైట్గా వెళ్ళినప్పుడు ఒక ఎనర్జీ ఉంటుంది. అదే ఎలాస్టిసిటీ అంటారు. మీరు చూస్తే ఒక బాల్ని కనుక మనం గోడకు కొట్టాము అంటే మన దగ్గర నుంచి వెళ్ళినప్పుడు చాలా చిన్న ఫోర్స్లో వెళ్తుంది. అదే కనుక అది మళ్ళీ వెనక్కి రివర్స్ వస్తుంది చూసారా, అప్పుడు వచ్చే అందుకే ఉత్తరాయణాన్ని పుణ్యకాలం అని కూడా పిలుస్తూ ఉంటారు. మీకు ఆ పుణ్యకాలం అని పిలవడానికి ఏంటి అంటే అందులోనే చాలా మంచిగా అంటే కొన్ని శూన్యమాసాలు ఇప్పుడు చూడండి, పుష్యమాసం అని కానీ లేకపోతే పాల్గొన మాసం, ఈ ఆషాఢ మాసం, ఇవన్నీ ఎలా అంటే ఈ కాలంలోనే వస్తున్నాయి. అంటే ఆ శూన్యమాసం అంటే చాలా మంది శూన్యం సున్నా అంటే ఏంటంటే ఏవి లేదేమో అని అనుకుంటాం, కానీ అన్ని సున్నాలోంచే వచ్చాయి మనం చూస్తే. నిజం. అంటే పూర్ణత్వం అంటేనే సున్నా. అంటే ఆ పూర్ణత్వం తెచ్చుకోవాలి. అలాంటప్పుడు ఏంటి అంటే మనం స్వామిని ఎలా కొలుస్తున్నాం అంటే తక్కువ శక్తి ఉన్నప్పుడు ఎక్కువసేపు మనం శ్రమపడి సాధన చేయడం ద్వారా దేవుణ్ణి మనం తెచ్చుకోవడం అనేది జరుగుతుంది. అంటే శుభకార్యాలకు వీటికి ఇది శూన్యం, కానీ దేవతారాధనకు మనం శక్తిని సంపాదించుకోవడానికి చాలా మంచి మాసం. అంటే అప్పుడు నిజంగా కూడా శుభకార్యాలు అవన్నీ పెట్టకపోవడానికి నా వరకు నేను పెద్దలు నిర్ణయించిన ఏమిటి అని అనుకుంటాను అని అంటే అలా పెట్టకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళకి అసలు ఏ బిజీ లేకుండా ఉంటే దైవ ఆరాధనలోనే ఉంటారు. నిజం. అంటే ఇంకే పని లేదు, ఇంకో పని ఉంటే ఆలోచన అన్నీ. ఇప్పుడు చూడండి, నేను ఆ పని చేయాలి అన్నప్పుడు దీని మీద మనకు ఆలోచన ఉండదు కదా. అలా ఉండకుండా అందరూ ఒకే దాని మీద ఫోకసివ్గా ఉండాలి అన్న దానికోసం ఇది పెట్టారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. నిజమమ్మా. దానికి తోడు ఏంటి అంటే చంద్రుడి యొక్క శక్తి కూడా, అంటే సౌరశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా చంద్రుడి యొక్క శక్తి కూడా పెరుగుతుంది. ఎందుకంటే ఉపగ్రహమే కదా, అంటే చంద్రుడి యొక్క కాంతి వల్లే అది ప్రతిబింబిస్తోందని మనకి చెప్తారు ఆస్ట్రాలాజికల్గా కూడా. అంటే అర్థం ఏమిటి అంటే ఎప్పుడైతే మన లోపల ఉన్న ప్రాణశక్తిని మనం పెంచుకున్నామో అంటే దైవారాధన ద్వారా, అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఫోకస్ అన్నది బాగా పెరుగుతుంది. అంటే ఈ 6 మాసాలు మనం ఎప్పుడైతే మన లోపల ఉన్న ఆ ఫోకస్ని ప్రాణశక్తిని పెంచుకుంటే మిగతా 6 మాసాల్లో ఏంటి అంటే మనం నార్మల్గా ఇప్పుడు చూడండి కార్తీక మాసం వచ్చినప్పుడు అప్పుడు కూడా మనం ఎప్పుడు దేవుడితో ఉండాలని చెప్పారు. కానీ ఏంటి అంటే ముక్కోటి దేవతలు ఒకేసారి విష్ణుమూర్తిని కొలుస్తున్నప్పుడు ఆ దేవతల్లో మనం ఒక భాగం అవ్వడం అన్నది ఎంతో అదృష్టం. ఎందువల్ల అంటే వాళ్ళతో పాటు మనం ఎంతో కొంత చేసాం అనుకోండి. ఇప్పుడు సపోజ్ చూడండి, మీరు ఎప్పుడైనా వింటే జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందండి అంటారు. అదేవిధంగా దేవతతో మనం
అక్కడ కూర్చుని ఇప్పుడు ఒక దేవత అక్కడ ఉంది, ఆ దేవతతో మనం చేయగలుగుతున్నాం అనుకోండి, అప్పుడు ఎంతో కొంత ఆ శక్తి మనకు కూడా అంటుతుంది కదా. అందువల్ల వాళ్ళు ఇది పెట్టారు అని అంటే ఈ టైంలో ఆ ఏకాదశి అంత పవిత్రమైందని చెప్పడానికి కారణం ఏమిటి అంటే అంతమంది దేవతలతో కూర్చుని మనం చేయడం ద్వారా మనకు కూడా ఆ దేవతా శక్తి అన్నది కొంచెం అంటే మనం ఎక్కువ కష్టపడక లేకుండా కొంచెం కష్టపడితే సులువు అవుతుంది అని చెప్పారు. అందువల్ల ఇది దానికి తోడు ఏంటి అంటే ఎప్పుడైనా సరే ప్రదక్షిణం అప్రదక్షిణం అంటారు. మీరు మామూలుగా ఇలా ప్రదక్షిణ చేస్తూ ఉంటున్నారు కదా, ఇప్పుడు ఏంటి ఉత్తర ద్వార దర్శనం అంటే రివర్స్ లో వస్తున్నారు, అప్పుడు దాని యొక్క శక్తి అన్నది పెరుగుతుంది. అందుకనే అనులోమ విలోమ అని కూడా మంత్రాల్లో మనం చేస్తాం. అంటే ఫస్ట్ స్ట్రైట్ గా చేస్తాం, తర్వాత రివర్స్. అది చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఫస్ట్ ఈ శక్తి అనులోమం అంటే కింద నుంచి కుండలిని శక్తిని పైకి తీసుకెళ్లి విశ్వవ్యాపక చైతన్యంలో కలుపుతున్నాం. మళ్ళీ రివర్స్ లో వచ్చేసరికి ఏమవుతుంది, విశ్వవ్యాపక చైతన్యంలో ఉన్న శక్తిని మన లోపలికి తెచ్చుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు దీన్ని తీసుకెళ్లి అందులో కలిపి కనెక్షన్ ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ అందులోంచి మన లోపలికి తెచ్చుకునే పద్ధతి, ఆ ప్రక్రియ అన్నది ఇక్కడ జరుగుతుంది. అందువల్ల వాళ్ళు ఈ ఉత్తర ద్వార దర్శనమైనా చెప్పారు, ముక్కోటి ఏకాదశి అన్నది ఇంత ప్రత్యేకంగా వాళ్ళు చెప్పడానికి కూడా కారణం మనలో శక్తిని తొందరగా అంటే ఈజీగా మళ్ళీ ఎక్కువ శక్తిని తెచ్చుకునే మార్గం ముక్కోటి ఏకాదశి. ఓకే, అయితే ఇప్పుడు మనం ప్రత్యేకించి ఏం చేయాల్సిన అవసరం ఏమీ లేదు, అక్కడ ఆల్రెడీ దేవతామూర్తులంతా ఉంటారు కాబట్టి మనం జస్ట్ స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ కాసేపు కూర్చోగలిగితే చాలు. ఏదో విశేషంగా విశేషంగా అంటే తప్పకుండా చేయాలి. ఎందుకు ఇప్పుడు ఎంత పిండి కలిపితే అంతే రొట్టె వస్తుంది కదా, అంటే ఏమి చేయకుండా కూర్చుంటాం అనుకో దేవుతుంది. అంటే మీరు ఏదో మంత్రము గురువుల ద్వారా మంత్రం తీసుకున్నారు, ఆ మంత్ర సాధన చేసుకోవచ్చు. లేదు మీకు తెలిసిన స్తోత్రాలు ఏదైనా సరే పూర్తిగా మీ దృష్టి ఆ దేవత పైన పెట్టి, అంటే ఈవెన్ విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి చెయ్యాలా అని కూడా కాదు, ఏదో ఒక దేవాలయం. ఎందుకు దేవాలయానికి వెళ్ళాలి అంటే ఇంట్లో కూర్చుని కూడా చేయొచ్చు కదండి అని చాలా మంది. అది ఇంట్లో కూర్చుని చేస్తే మనకు అంత భక్తి శ్రద్ధ ఉంటే అసలు ముక్కోటి ఏకాదశి అవ్వక్కర్లేదు. అన్ని ఏకాదశులు కాదు, అన్ని తిథులు ఏకాదశులే అవుతాయి. ప్రతి నిమిషము మనకు ముఖ్యమే అప్పుడు. కానీ అంత దృష్టి లేదు కాబట్టి మనం ఏంటి అంటే ఒక ఫోకస్ పెరగడం కోసం ఏదో ఒక గుడికి, ఏదో ఒక దేవాలయానికో క్షేత్రానికో వెళ్ళి అక్కడ కూర్చుని సాధన చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే ఆ దేవత యొక్క శక్తిని అంటే సాధన అన్నది మాత్రం ఇంపార్టెంట్. ఇక్కడ సాధన ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీరు సాధనే మిమ్మల్ని ఆ దేవతని కనెక్ట్ చేస్తుంది. కరెక్ట్. ఇప్పుడు మీకు దాని రుచి తెలియాలి అంటే తినాలి కదమ్మా. తినకుండా ఎవరో తిని దీనివల్ల నాకు ఈ ఫలితం వచ్చిందండి అంటే ఆడ కాసేపు కూర్చుని నాకు ఎక్స్పీరియన్స్ అయిందండి అని చెప్పడం ఈజీ. కానీ ఆ ఎక్స్పీరియన్స్ మన జీవితంలో ఎప్పుడు కనిపించాలి అంటే మాత్రం తప్పకుండా వాళ్ళు ఎలా దేవుడితో కనెక్షన్ పెట్టుకున్నారో మనం కూడా అలాగే పెట్టుకోవాలి. అంటే పలానా వాళ్ళకే అవుతుందని లేదమ్మా. ఈ భూమి మీద ఎవరైనా సరే మనస్సు నిశ్చలంగా పెట్టుకుని దేవత మీద కనుక ఫోకస్ పెడితే తప్పకుండా ప్రతి ఒక్కళ్ళకి ఆ దేవుడు కనిపిస్తాడు. ఎందుకంటే దేవుడు అందరికీ ఒక్కటే. ఈ రోజే పొద్దున్న ఒక చిన్న కొటేషన్ చూశాను. ఏమిటి అని అంటే చాలా బాగుంది. ఏమిటి అంటే నీలో ఉన్న ప్రత్యేకతను నువ్వు చూపించాలి, అంతే తప్ప ఎవరు నీకు టీచ్ చేయరు. దానికి ఎగ్జాంపుల్ ఏమిటి చెప్పాడు వాడు అంటే అర్జునుడికి దుర్యోధనుడికి ఒకడే గురువు, కానీ ప్రత్యేకత ఎవరు చూపించారు? ఎందుకు ప్రత్యేకత చూపించారు అంటే ఆయనకున్న కాన్సన్ట్రేషన్. అంటే ఆ గురువు చెప్పింది వినాలి అంటే ఫస్ట్ మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ ఏమీ లేదు. 100 మంది కౌరవుల్ని 105 మంది మొత్తం వీళ్ళు 5 మొత్తం 105 మందిని నుంచో పెడతారు. ఎవరు? ద్రోణాచార్యుల వారు నుంచో పెట్టి ఒక చెట్టు మీద ఒక చిలకని పెట్టి ఆ చిలక కన్నును కొట్టాలిరా అని అందరికీ చెప్తారు. అందరికీ ఎప్పుడైతే చిలక కన్నును కొట్టాలి అని చెప్తున్నారో చెప్పేసరికి ప్రతి ఒక్కళ్ళకి ఈయన వెళ్ళి అడుగుతాడు. ఏమని అంటే ఒరే బాబు ఏం కనిపిస్తోంది అంటే చెట్టు కనిపిస్తోంది అంటే అందరూ కనిపిస్తోంది అంటారు. కొమ్మ కనిపిస్తోందా అంటే కనిపిస్తోంది అంటారు. చిలక కనిపిస్తోందా అంటే చిలక కనిపిస్తోంది అంటారు. కన్ను కనిపిస్తోందా అంటే కన్ను కనిపిస్తుంది. ఒక్కళ్ళు కూడా
కొట్టలేకపోతారు. కానీ అర్జునుడు ఒక్కడే చెప్తాడు ఏమిటంటే చెట్టు కనిపిస్తోందా, కనిపించట్లేదండి. ఆ పైన ఆకాశం అసలు ఏం కనిపించట్లేదండి. కొమ్మ కనిపిస్తోందా, కనిపించట్లేదండి. చిలక కనిపిస్తోందా, కనిపించట్లేదండి అంటాడు. మరి నీకేం కనిపిస్తోందిరా అని అడుగుతారు. అంటే ఆ కన్ను ఒక్కటే కనిపిస్తోందండి అంటాడు. అంతే, కరెక్ట్ గా గురి పెట్టాడు, ఆ కన్ను కొట్టాడు. అంటే అంత ఫోకస్ ఉంటేనే గురువు చెప్పింది అర్థం అవుతుంది. అంతేకా తప్ప గురువు అందరికీ సమానంగానే ఇస్తారు. కానీ మనమే తీసుకోవడంలో లోపం అక్కడ. ఎందుకంటే ఏకాగ్రత ఉంటే. అలాగే దేవుడు అన్నా గురువు అన్నా ఒకటే. ఏంటంటే గురువు ఏంటి అంటే ఫిజికల్ గా ఒక ఆకారంలో మనకి కనిపిస్తూ మన ఎదురుగుండా మనకి చెప్తారు. దేవత అంటే మనం ప్రసన్నం చేసుకోవడం ద్వారా ఆ శక్తితో మనం కలిస్తే మాత్రం అర్థమవుతూ ఉంటుంది. అంతే తప్ప గురువుకి దేవుడికి అసలు భేదం లేదు. అలాంటప్పుడు ఆ దేవుడు కూడా మనకు అన్ని అవ్యాజంగా ఇస్తారు. ఆ ఇచ్చింది తీసుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. దానికి మనకి ఏంటి అంటే విద్య అన్నది ఉపయోగపడుతుంది. ఆ విద్య అంటే ఏంటి, జ్ఞానం. మీరు ఎంత సాధన చేస్తారో అంత బాగా ఆ దేవతతో కనెక్ట్ అవుతాం. అమ్మ, ఈ మధ్య కాలంలో ఏ కష్టం వచ్చినా, అది చిన్నదైనా పెద్దదైనా, ఈ కష్టం వచ్చింది అని అంటే ఏదో ఒక దోషం. ఆ దోషాల్లో కూడా ముఖ్యంగా పితృదోషం ఉండటం వల్లే మీరు ముందుకెళ్ళలేకపోతున్నారు, వంశవృద్ధి లేదు, లేకపోతే మీకు వచ్చే ఇబ్బందులు అని చెప్తున్నారు. ఈ పితృదోషాలకు సంబంధించి కూడా రకరకాల పూజలు చేస్తున్నారు. కానీ నువ్వు ఏదో విశేషంగా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఆ శివయ్య పాదాలను పట్టుకొని ఆయనను అర్చించుకుంటే, ఆయన నామస్మరణ చేసుకుంటే ఈ దోషం తొలగిపోతుంది అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇక్కడ పితృదోషాలు అంటే ఏంటి అంటే జనరల్గా మనం అందరం కూడా తప్పులు చేస్తామమ్మా. పితృదోషాలు అంటే చాలామంది ఏంటి అంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఏదో తద్దినం పెట్టకపోతేనో, లేకపోతే అంటే సంవత్సరానికి ఒకసారి తిది, లేకపోతే 12 రోజులు అయిపోయిన తర్వాత నెల చేసే విధులు చేయకపోతేనో వీటి వల్ల వస్తుందేమో అనుకుంటారు. కానీ వాటన్నిటికంటే ముఖ్యం ఏమిటి అంటే చిన్నప్పటి నుంచి మనం చేస్తూనే ఉంటాం. తల్లి తండ్రి ఏమైనా చెప్తే వినకపోవడం, రివర్స్లో మాట్లాడడం, కోప్పడడం, విసుక్కోవడం, ఇవన్నీ కూడా పితృదోషాలే. ఎందుకంటే అసలు ఈ భూమి మీదకి వచ్చి ఒక మాట మనం మాట్లాడగలుగుతున్నాం అంటే దానికి కారణం ఎవరు? తల్లిదండ్రులు. అంటే ఇక్కడ తల్లి మరీను. ఎందుకు అంటే ఆవిడ యొక్క రక్తాన్ని, మాంసాన్ని అన్నిటినీ కూడా మనకి, అంటే ఆవిడ పాల రూపంలో ఆవిడ రక్తమే మనం తాగుతున్నాం నిజం చెప్తే. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఈ తండ్రికి తల్లికి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఈ శరీరం ఏర్పడిందంటే దానికి తండ్రే కారణం. నేను ఇలా నిల్చున్నాను అంటే, నా ప్రాణం నిల్చుందంటే దానికి తల్లి కారణం. అంటే ప్రాణాన్ని నిలబెట్టిన తల్లి అయితే నాకు క్షేత్రాన్ని ఇచ్చింది తండ్రి. మరి క్షేత్రాన్ని, క్షేత్రపాలికని మనం ఏం చేస్తున్నాము అని అంటే కోపం పడతాం, నిర్లక్ష్యం చేస్తాం ప్రతిసారి. అందులో మనకి అమ్మ అంటే ఇంకా మరీ ఏమిటో దగ్గర అనుబంధం ఉండడం వల్ల చాలా తొందరగా కోపం వస్తుంది, చాలా తొందరగా విసుక్కుంటాం. ఇవన్నీ ఏంటి అంటే మనకి అనుకోకుండా అవి దోషాలు, కర్మల కిందే వచ్చేస్తాయి. అంటే అందులో మనం ఎక్కడికి వెళ్ళినా చూసుకోం. ఎందుకంటే నేను తిరుపతి నుంచి వచ్చాను కదా, తిరువల్లో వాళ్ళ అమ్మ వాళ్ళ బాబు దెబ్బలాట్లే పాపం. వాడు చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు చిన్నవాళ్ళైనా తల్లితో. పాపం వాళ్ళ అమ్మ ఏం చెప్పాలో తెలియక, నీకు ఇప్పుడు తెలియదులే, నేను లేనప్పుడు తెలుస్తుంది అని చెప్పి అన్నారు. నాకు ఎందుకో బాధేసింది. కానీ అక్కడ అనకూడదు కదా క్షేత్రంలో. ఎందువల్ల అంటే మరి ఇంకా ఆవిడ ఆపుకో అంటే ఇక ఆవిడని నేనేం అనలేము. ఎందుకంటే అంతకుముందు ఏం జరిగిందో మనకు తెలియదు. అంటే ఆవిడ అంత ఫ్లక్చువేట్ అయ్యే వరకు ఏం జరిగింది, ఎందుకంటే తల్లి రివర్స్లో అంత తొందరగా మాట్లాడదు కాబట్టి. సో ఇక్కడ ఏమవుతోంది అని అంటే అవన్నీ దోషాల కిందే కదా వస్తాయి. క్షేత్రాల్లో తప్పులు ఇవన్నీ ఏంటంటే వేరే మన పిల్లల్ని మనం అంటే మనం కూడా అలాంటి తప్పులు చేసుకుంటూనే వచ్చాం. ఇవన్నీ శివారాధనలో ఎందుకు పోతాయంటే, నిజం చెప్తే పితృలందరూ వెళ్ళేది ఎవరికి అంటే శివుడి దగ్గరికే కదా. ఎందుకంటే ఆ కాస్ట్ అక్కడ ఎవరు ఉంటారు, శ్మశానవాసి శివయ్య. దానికి శ్మశానవాసని కూడా కాదమ్మా, మనకి శివుడితో ఎంత సంబంధం అంటే, మనం అమ్మ పొట్టలో ఉంటాం కదా. అమ్మ పొట్టలో ఉన్నప్పుడు తల్లి తిన్నది అంతా బిడ్డకు వస్తుంది. ఆ బిడ్డ ఒక గుడ్డు నుంచి ఒక బాబో కింద అవుతోంది. అవునా? ఈ గుడ్డే ఒక పాప కింద కానీ బాబు కింద కానీ ఎదుగుతోంది. అదంతా దేనికి కారణం అంటే, మా అమ్మ తిన్నదంతా నాకు వచ్చింది. అది ఎలా వచ్చిందో మనకు తెలియటంలే. ఏం చేసాం, బయటకు వచ్చాం. బయటకు రాగానే అమ్మ మొదటి గురువు అండి, ఎందుకంటే నాకు పాలు తాగడం నేర్పింది అని అనుకుంటుంది ఈ శరీరం.
కానీ ఈ దేహం, ఈ ఆత్మ, ఈ మనస్సు అన్నీ అలాగే అనుకుంటున్నాయి. కానీ మరి నాకు నిజంగా గ్రహించే శక్తి లేకపోతే లోపల నేను ఎలా గుడ్డులా ఉన్నదాన్ని పిల్లాడో అయ్యాను. ఈ బయటకు వచ్చిన తర్వాత అది అంటే గ్రహించే శక్తి లేకపోతే అది జరగదు. తీరా బయటకు వచ్చిన తర్వాత గ్రహణ శక్తి కనుక ఉంటే నేను తాగడం మా అమ్మ ఎందుకు నేర్పించాలి, నేనే తాగేయాలి కదా. అంటే నాకు ఉందా లేదా గ్రహణ శక్తి, అసలు గ్రహించే శక్తి ఉందా లేదా అన్నప్పుడు ఇక్కడ నేను చేసింది నిజం, ఎందుకంటే అమ్మ నాకు నేర్పింది అన్నది నిజం. అందుకే తల్లిని మొదటి గురువు అన్నారు. అంటే లోపల ఏం జరిగింది అంటే మీరు చూడండి, డాక్టర్స్ అయినా ఎవరైనా మీరు వెళ్తే అన్నీ అయిపోయిన తర్వాత ఏం చెప్తారు, ఇంక దేవుడి మీదే భారం అండి. అంటే డాక్టర్ చేతిలో లేనిది దేవుడు. ఇప్పుడు బిడ్డ అంతా బాగుంటే వాళ్ళు తీస్తున్నారు బయటకి, ఆ బిడ్డకి ఏమైనా లోపాలు వస్తే తీయగలుగుతారా? ఆ లోపాన్ని తీయగలుగుతున్నారా? ఇప్పుడు చూడండి, ఆర్టిజం అంటున్నారు, లేకపోతే కాళ్ళు చేతులు సరిగ్గా ఉండకుండా పిల్లలు పుడతారు, ఒక వేలుకి 6 వేళ్ళు వస్తాయి, అసలు కొన్ని వేళ్ళు లేని పిల్లలు పుడతారు. వీటన్నిటికీ ఏమైనా చేయగలుగుతున్నారా? ఎవరు ఏం చేయలేకపోతున్నారు. అవన్నీ దేవుడి మీదే. కానీ అదే దేవుణ్ణి నమ్మారనుకోండి, నిజంగా ఇవన్నీ లోపాలు ఉన్నాయి అన్నప్పుడు కూడా చాలా మందికి మంచి పిల్లలు పుట్టడం అన్నది మనం చూస్తాం. అవును, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి అంటే ఏంటి అంటే ఆ శక్తి అనేది పనిచేస్తుంది. మరి గ్రహణ శక్తి లేని నాకు అసలు నేను గుడ్డులా ఉన్నా దాన్ని పాపలా ఎలా అయ్యాను అని మనం ప్రశ్నించుకుంటే ఏమవుతుంది అంటే ఈ తల్లికి బిడ్డకి మధ్యలో ఒక కార్డు ఉంటుంది చూసారా, ఆ కార్డుని ఏమంటారంటే మాయ అని పిలుస్తారు. మాయ అంటే అర్థం ఏమిటి అంటే శివాశక్తి కలిసిన అర్ధనారీశ్వర తత్వం. అంటే ఆ శివాశక్తులే ఈ తల్లి తిన్నదంతా బిడ్డకు పంపిస్తున్నారు. ఏ తీరా బయటకు రాగానే ఫస్ట్ ఆ కార్డు కట్ చేస్తారు. మీరు చూస్తే ఆ కార్డు కట్ చేస్తే ఏమవుతుంది, మాకు అమ్మ వస్తుంది ఫస్ట్, తర్వాత నాన్న వస్తారు, తర్వాత చుట్టాలు అందరూ వస్తారు కదా, కజిన్స్, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, బాబాయిలు, పిన్నులు, ఇంతమంది వచ్చేసారు. ఇంతమంది రాగానే ఈ లోపల హెల్ప్ చేసిన వీళ్ళిద్దరిని కాస్త ఏం చేసాం, మర్చిపోయాం, మాయలోనే పడిపోయాం. ఈ మాయను వదిలేసి ఆ మాయలో పడిపోయి తీరా పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఆ గిట్టక తప్పదు అంటే ఈ శరీరం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండి తర్వాత దీనిలోంచి ఆ ప్రాణం వెళ్ళిపోయినప్పుడు మన తీసుకెళ్లేది ఆ కాటికే. మళ్ళీ అక్కడ కూడా ఎవరున్నారంటే కాళుల రూపంలో ఆ శివాశక్తులే ఉంటారు. చూడండి, ఇక్కడ శివాశక్తులే హెల్ప్ చేశారు ఎవరూ లేనప్పుడు, అక్కడ ఎవరూ లేనప్పుడు. అక్కడ ఎవరూ లేరంటే ఇక్కడ ఇన్ని బంధాలు ఏర్పాటు చేసుకుని వెళ్తాం. ఫస్ట్ కనుక కొడుకు పుట్టాడు అనుకోండి, వాడిని ఎంతో అపురూపంగా మరి, ఎందుకంటే నాకు వాడే తలకొరుగు పెడతాడని పెంచుతారు. కానీ వీడు ఇంత ప్రేమగా పెంచిన తర్వాత తలకొరుగు పెట్టి అట్లీస్ట్ వెనక్కైనా చూస్తాడా, మా అమ్మ నాన్న లేరని చూడ్డు. ఏం చేస్తాడు, వచ్చేస్తాడు. అది శాస్త్రం అంటారు, వచ్చేస్తారు. అక్కడ అంటే ఏమిటి అంటే నేను ఇంత ప్రేమగా పెంచుకున్న ఒక బంధం కూడా నాతో ఉండలేదు, కానీ నేను అసలు ఏం పట్టించుకోలేదు, వాళ్ళు మాత్రం నన్ను పట్టించుకున్నారు. అదే తల్లిదండ్రుల అంశ అంటే. ఇంకంతకంటే ఏం లేదు. తల్లిదండ్రులు అంటే అంతే, నేను పట్టించుకోకపోయినా నన్ను ఎవరైతే పట్టించుకుంటారో వాళ్ళనే అమ్మ నాన్న అంటారు. అంటే ఈ మధ్యలో కూడా నాకు తెలియదు, కానీ వాళ్ళు నాకు ప్రతి క్షణం ఏం చేస్తూ ఉన్నారు, నేను పట్టించుకున్నా పోయినా తోడుగా ఉన్నారు. అలాంటి తోడుగా ఉన్న తల్లిదండ్రిని మనం వదిలేసి మనం ఎగిరినప్పుడే, అంటే నేను అని ఎగిరినప్పుడే అక్కడ కింద పడే ఉన్నాం. అంటే ఏదో ఎదిగామనుకున్నాం కానీ ఏమీ ఎదగలేదు. చివరికి వచ్చేసరికి ఏమైంది అంటే ఆ తల్లి తండ్రి దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు, అందువల్ల ఏంటి అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అంటారు. కాబట్టి చక్కగా ఈ లోపల ప్రాణదీపం దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలంటే అర్థం ఏమిటి, ఈ లోపల ఉన్న ప్రాణజ్యోతి ఉండగానే అప్పుడే ఈ శరీరం పనిచేస్తుంది. లేకపోతే ఎంత అందంగా ఉన్నారో, మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయో, ఎన్ని నగలు ఉన్నాయో, ఎన్ని బట్టలు ఉన్నాయో, ఎంత విద్య ఉందో, ఇవేవి ఉపయోగపడవు. ఈ ప్రాణం ఉంటేనే అన్నీ మీరు ఎంజాయ్ చేస్తారు, మీ వల్ల ఇంకోళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఇవి లేవనుకోండి, ఆ ప్రాణం లేదనుకోండి, మీరు ఎంజాయ్ చేయరు, ఎవరు ఎంజాయ్ చేయరు. అప్పుడు మనం ఏం చేస్తున్నారు, భూమి మీద పడుకోబెడుతున్నారు, చేతనం లేని శరీరం మాత్రం ఉంటుంది. అందుకని ఈ దీపం ఉండగానే ఈ ఇల్లుని చక్కదిద్దుకోవాలి. ఆ చక్కదిద్దుకోవాలి అంటే ఆ శివారాధనలో, ఎందుకంటే శివాశక్తుల కంటే ఇంకెవరు మనకి హెల్ప్ చేయరు. ఆ తల్లి తండ్రి మనం మాట్లాడకపోయినా, పట్టించుకోకపోయినా, అసలు వాళ్ళ గురించే మనం ఆలోచించకపోయినా మనకు అన్నీ చేస్తున్నారు.
ఈవెన్ మన ప్రాణంతో కూడా సహా వాళ్ళు ఇచ్చిందే, ఇంకెవరు ఏమి ఇవ్వలేదు. అప్పుడు ఆ ఇచ్చిన దాన్ని మనం ఏం చేయాలి అంటే చక్కగా వాళ్ళకి రోజు ఏదో ఒక ఆరాధన చేయడం ద్వారా ఈ దోషాలు, ఎందుకంటే ఫస్ట్ ఈ జన్మనిచ్చిన ఈ జన్మలో ఉన్న తల్లిదండ్రులకే మనం మోసం చేసి గుడ్డులు వేత ఇలాంటివి చేయటం లేదు, వాళ్ళకి ఆల్రెడీ చేసి వచ్చేసాం బయటికి. అంటే 9వ నెల గుడ్డు ఎప్పుడు బయటకు వచ్చిందో వెంటనే వాళ్ళని వదిలేసాం కదా. అవును, అక్కడ మొదలై మనకు వదలటమే మొదలయ్యేది చీటింగ్ అన్నది. సో అందువల్ల ఏంటి అంటే ఎప్పుడైతే ఆ శివుడు ఆరాధనలో ఉన్నామో, అదే అంటారు యాదేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత, లేదా వర్తమాన కాలంలో ఉండడం అంటారు. వర్తమాన కాలంలో ఎప్పుడు ఉంటామో ఆ శివాశక్తులు ఇద్దరితో కలిసి ఉండే తత్వం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చెప్పింది కూడా రోజు వచ్చి చూడండి, మీరు కృష్ణుడు భగవద్గీతలో చెప్తాడు పత్రం పుష్పం ఫలం తోయం, నువ్వు నాకేమి ఇచ్చావు అని ఎప్పుడు వాళ్ళకి ఏం లేదు, వాళ్ళే మనకి ఇస్తున్నారని నేను మనం వాళ్ళకి ఏమి ఇవ్వక్కర్లే. జస్ట్ ఏంటి అంటే మనం ఏ పని చేస్తున్నామో దాన్ని భక్తి భావంతో చేయాలి, కృతజ్ఞత రూపంలో. అంతే, ఆ భక్తితో చేస్తే ఏమవుతుంది అంటే ఎప్పుడు శివాశక్తులు మనతో ఉంటారు. అది మనం ఇక్కడ తెలుసుకుంటాం నిజం చెప్తే. అందువల్ల శివుడితో ఉండమని చెప్పడానికి కారణం అది. ఎప్పుడైతే శివుడి దగ్గరికి వెళ్ళామో మనం చేసిన దోషాలన్నీ మనకు అర్థమైపోతూ ఉంటాయి. ఇంతకు ముందు మనం చేసినవే మనకు మన పిల్లల రూపంలో వస్తాయి. అది ఎప్పుడైతే ఇక్కడ రియలైజ్ అయ్యామో అక్కడి నుంచి ఇంకా తప్పు రాదు. నిజంగానే. ఎందువల్ల అంటే ఇప్పుడు నేను రియలైజ్ అవ్వడం మొదలుపెట్టాను, అయ్యో మా అమ్మ నాన్నతో నేను ఇంత బ్యాడ్ బిహేవ్ చేశాను. అప్పుడు మన పిల్లలు మనకి ఇంక చేయరు. ఎందువల్ల అంటే వీళ్ళే తల్లిదండ్రి కదా. అంతే, అవునమ్మా. వాళ్ళు టీచ్ చేయడానికే వచ్చారు మనకి. ఎప్పుడైతే మనం ఆల్రెడీ టీచింగ్ని అర్థం చేసుకున్నామో ఇంకా అంతే, మళ్ళీ ఇంకా తప్పు చెయ్యం కదా, మనం తప్పు చెయ్యము, అప్పుడు వాళ్ళు కూడా తప్పు. అంతే, ఇక్కడ తప్పు ఎక్కడ ఆగాలంటే ఇక్కడ ఆగితే అక్కడ ఆగిపోతుంది. అందుకే అంటే తల్లిదండ్రులు ఉండే విధానాన్ని బట్టే పిల్లల విధానము అనేది కూడా ఇంత అర్థం ఉంది దాని వెనకాల. అందుకని శివుడు ఆరాధన 24/7 అవసరం. అది ఏమిటి అంటే మీరు చేస్తున్న పని భక్తిగా చేస్తే చాలు, ఇష్టంగా, అంతే, ప్రేమగా. ధన్యవాదాలమ్మా, నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.